సింగపూర్‌లో పబ్లిక్ ట్రాన్స్‌పోర్టేషన్స్ యూజ్ చేయాలంటే ఖచ్చితంగా మన దగ్గర ఎంఆర్‌టీ కార్డ్ ఉండాలి. ఫస్ట్ అయితే మనం రీచార్జ్ చేయాలి. ఇక్కడ మీకు కనిపిస్తున్న మెషిన్ దగ్గర మన అమౌంట్ సెలెక్ట్ చేసుకొని పేమెంట్ త్రూ కార్డ్ ఆర్ క్యాష్ పే చేయొచ్చు. నేనైతే ఇక్కడ డెబిట్ కార్డ్ యూజ్ చేసి పేమెంట్ చేశాను. ఈ మిషన్స్ వచ్చేసి మనకి ప్రతి మెట్రో స్టేషన్ బయట కనిపిస్తాయి. అయితే అక్కడ మీకు కనిపిస్తున్న బాక్స్ ఇక్కడ ట్యాప్ చేస్తే మన మెట్రో స్టేషన్ ఎంట్రీ గేట్స్ ఓపెన్ అవుతాయి. మనం ఇక్కడ లిఫ్ట్ గానీ, ఎస్కలేటర్ గానీ, స్టెప్స్ గానీ యూజ్ చేసి ట్రైన్ ఉండే ఫ్లోర్‌కి వెళ్తాం. ఇక్కడ మేము ఉండే ప్లేస్ నుంచి డైరెక్ట్ మెట్రో స్టేషన్ లేదు. అందుకే మేము లోకల్ ట్రైన్ ఎక్కి ఇక్కడి నుంచి ఆ మెట్రో స్టేషన్‌కి వెళ్తున్నాం అనమాట. లక్కీగా ఐరే అయితే అప్పుడే పడుకునుంది. సో, మా ట్రావెలింగ్ కూడా చాలా కూల్‌గా స్టార్ట్ అయింది. ఇప్పుడైతే మన మెట్రో స్టేషన్ వచ్చేసింది. సో, మనం ఎక్కిన లోకల్ ట్రైన్ దిగేసి మెట్రో ట్రైన్ దగ్గరికి వెళ్ళాలనమాట. సో, మేము ఈ కంప్లీట్ జర్నీ అంతా కూడా మోస్ట్ ఆఫ్ ద టైమ్ ఎస్కలేటర్స్ యూజ్ చేసాం. బికాజ్ ఐరా అయితే పడుకునుంది. ఇక్కడ మనకున్న అడ్వాంటేజ్ ఏంటంటే ప్రతి చోట డైరెక్షన్ బోర్డ్స్ ఉంటాయి. అంటే లోకల్ ట్రైన్ నుంచి మెట్రో స్టేషన్‌కి వెళ్ళాలంటే ఎటు వెళ్ళాలి అన్నీ క్లియర్‌గా కనిపిస్తూ ఉంటుంది. ఇక్కడేంటంటే సేమ్ ప్లాట్‌ఫామ్‌లో 2 డిఫరెంట్ ట్రైన్స్ వెళ్తూ వస్తూ ఉంటాయి. ఏ ట్రైన్ ఎటు వెళ్తుందని చెప్పేసి ఇక్కడ మ్యాప్‌లో కనిపిస్తుంది. ఇక్కడ కనిపిస్తున్న పెద్ద మ్యాప్ వచ్చేసి కంప్లీట్ సింగపూర్‌లో ఏ ట్రైన్ ఎటు వెళ్తుంది అండ్ ఈచ్ లొకేషన్ డీటెయిల్‌గా కనిపిస్తుంది. ఇప్పుడైతే మన మెట్రో ట్రైన్ వచ్చేసింది. లక్కీగా కూర్చోవడానికి కూడా ప్లేసెస్ దొరికాయి. బట్ ఇక్కడ ముఖ్యంగా తెలుసుకోవాల్సింది ఏంటంటే ఈ ట్రైన్స్ కానీ, బసెస్‌లో కానీ ఫుడ్ తినడం, తాగడం, గట్టి గట్టిగా మాట్లాడడం ఏవి చేయకూడదు. ఏది చేసినా కూడా ఫైన్స్ ఏస్తారు. అండ్ ఇక్కడున్న సీట్స్‌లో ప్రత్యేకత ఏంటంటే, ప్రతి రోలో 2 రెడ్ కలర్ సీట్స్ ఉంటాయి. అది ఓన్లీ ఫర్ ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ పెద్దవాళ్ళకి, లేదా ప్రెగ్నెంట్ వుమెన్స్‌కి, లేదా పిల్లలున్న వాళ్ళకి మాత్రమే అలాట్ చేశారు. వీకెండ్ టైమ్ కాబట్టి మోస్ట్‌లీ జనాలందరూ ఇలా మాల్స్ చుట్టూ తిరుగుతూ ఉంటారు. ఇప్పుడైతే మనం డెస్టినేషన్‌కొచ్చేసాం. మళ్ళీ మనం మెట్రో కార్డ్ ట్యాప్ చేస్తే గేట్స్ ఓపెన్ అవుతాయి. బయటకొచ్చేస్తాం. ఇక్కడ ప్రతి మెట్రో స్టేషన్ ఒక మాల్‌కి కనెక్ట్ అయ్యి ఉంటుంది. ఇక్కడ ఇదైతే వివోసిటీ మాల్ అనమాట. వన్ ఆఫ్ ది బెస్ట్ టూరిస్ట్ అట్రాక్షన్స్ అన్నీ కూడా ఈ ప్లేస్‌లోనే ఉన్నాయి. లైక్ యూనివర్సల్ స్టూడియోస్, రోప్ వే, సిలోసో బీచ్ అండ్ స్కై ట్రైన్స్, సీ అక్వేరియంస్ ఇలా చాలా ఉన్నాయి. క్రిస్మస్ టైం కదా! ఇక్కడ అందుకే క్రిస్మస్ మార్కెట్ అని ఒక పెద్ద స్టాల్ పెట్టి డిఫరెంట్ డిఫరెంట్ ఐటెమ్స్ అన్నీ డిస్కౌంట్స్‌లో సేల్ చేస్తూ ఉంటారు. అంతేకాదు ఈ మాల్‌లో మల్టిపుల్ షాపింగ్ ఆప్షన్స్ ఉన్నాయి. లైక్ ఫ్రమ్ డ్రెసెస్, షూస్, వాచెస్, హ్యాండ్ బ్యాగ్స్, యాక్సెసరీస్ అండ్ ఈవెన్ గోల్డ్ షాప్స్ కూడా ఉన్నాయి. అంతేకాదు ఈ మాల్‌లో మల్టిపుల్ రెస్టారెంట్స్ ఉన్నాయి. సో, డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఫుడ్ కూడా ట్రై చేయొచ్చు. ఫైనల్లీ మనమైతే క్యాండీ థీమ్‌తో పెట్టిన క్రిస్మస్ ట్రీ దగ్గరికైతే వచ్చేసాం. ఈసారి ప్రతి క్రిస్మస్ ట్రీ దగ్గరైతే ఆర్టిఫిషియల్ స్నోఫాల్స్ అయితే అరేంజ్‌మెంట్స్ చేశారు. దట్ టూ ఓన్లీ ఫర్ 15-20 మినిట్స్ ఉంటుంది. అండ్ 3 డిఫరెంట్ స్లాట్స్ పెడుతూ ఉన్నారు. మేమైతే ఎగ్జాక్ట్‌గా స్నో పడే ప్లేసెస్‌లోనే నుంచున్నాం. అండ్ ఐరా
హ్యాపీనెస్ తన ఫేస్‌లోనే కనిపిస్తూ ఉంది. ఇక్కడైతే స్నో హెవీగా ఉండేసరికి పిల్లలందరూ కూడా ఆ ఫోమ్‌తో ఆడుతూ ఉన్నారు. అండ్ ఈవెన్ ఐరా అయితే ఆ ఫోమ్ తీసుకొని వాళ్ళ డ్యాడీకి, నాకు ఇస్తూ ఉంది. ఈవెంట్ అంతా అయిపోయి పిల్లలందరూ వెళ్ళిపోయినా కూడా ఐరా ఇంకా ఆ ప్లేస్ నుంచి బయటికి రావడానికి ఇష్టపడట్లేదు. ఇక్కడున్న బెస్ట్ పార్ట్ ఏంటంటే ప్రతి స్నో షో తర్వాత అక్కడ క్లీన్ చేసేస్తారు. ఎందుకంటే నెక్స్ట్ స్నో షో టైంకి అక్కడ పబ్లిక్ ఇబ్బంది పడకుండా అలా చేస్తారనమాట. ముఖ్యంగా నైట్ టైమ్ గాని ఈ మాల్‌కి విజిట్ చేస్తే టాప్ ఫ్లోర్‌లో ఉన్న బ్యూటిఫుల్ సీనరీస్ మాత్రం మిస్ చేసుకోవద్దు. అక్కడ మనకి రిసార్ట్ సిందోసా, ఈవెన్ యూనివర్సల్ స్టూడియోస్ లైటింగ్ కూడా కనిపిస్తుంది.